విజయనగరానికి పూర్వ వైభవం, చిరకాల స్వప్నం సాకారానికి మార్గం. విజన్ ఆవిష్కరించిన పల్సెస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు. విజయనగరంలో భారీ పరిశ్రమలలో దాదాపుగా 30,000 మంది ఉద్యోగాలు, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల్లో 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే ఇప్పుడు దాదాపుగా 70,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకొక 70,000 ఉద్యోగాల కల్పన కోసం ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది గేదెల శ్రీనుబాబు. ఒకప్పుడు గలగలా పారే నదులు, పచ్చని పంట పొలాలతో ఆంధ్రప్రదేశ్కే మణిహారంగా విలసిల్లేది విజయనగరం. కాలప్రవాహంలో విజయనగరం తన ప్రాభవాన్ని కోల్పోయింది. సహజ వనరులు నిరుపయోగం కావడంతో ప్రజలు వలసబాట పట్టారు. స్థానిక స్వరం గేదెల శ్రీనుబాబు. ఉత్తరాంధ్ర ఉనికిని చాటింది పల్సెస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు. వెనుకబాటుతనానికి కారణం ఎవరంటూ నిలదీశారు. ప్రజల మనోభావాలను ప్రతిధ్వనించే స్థానిక గొంతు గేదెల శ్రీనుబాబు. ఉత్తరాంధ్రపై పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, మానవ వనరులను ఉపయోగించుకుంటే విజయ పదంలో పయనించాల్సిన విజయనగరం ఇలా విషాదాల నగరంగా ఎందుకు ఉందని ప్రశ్నించాడు. నదులు ఎలా కనుమరుగయ్యాయని నిలదీస్తున్నాడు. అందుబాటులో ఉన్న భూమిలో 50% సాగుకు దూరమవ్వడానికి కారణాలేంటని అడుగుతున్నాడు. వ్యవసాయ విప్లవానికి పిలుపు. వ్యవసాయానికి శాస్త్ర సాంకేతికతను అనుసంధానించడం ద్వారా పెనుమార్పులకు నాంది పలికే ఉద్యమం ఆరంభించాడు. వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టాడు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, డిజిటలైజేషన్, రైతులకు ఏఐ సంబంధిత శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని చాటిచెప్పాడు. 2 రెట్లు అధికంగా రైతులకు ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ యువత, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా తన విజన్ అమలుకు కృషి చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపం. 30 సంవత్సరాలుగా విజయనగరం తీరని అన్యాయానికి గురైంది. పాలకులు విజయనగరం గొప్ప సంస్కృతి, వారసత్వం, సహజ వనరులను విస్మరించారు. తత్ఫలితంగా 10 లక్షల మంది వలసలకు దారితీసింది. ప్రజల సంక్షేమం కంటే తమ కుటుంబ సంక్షేమంపై ఎక్కువ ఆసక్తి ఉన్న స్థానిక రాజకీయ నేతలే వలసలకి కారణమని శ్రీనుబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధితో స్థానికులకు ఉపాధి కల్పించాల్సిన అవసరముంది. రైతులకు పండించే పంటలకు మద్దతు ధరలను అందించాలి. వ్యవసాయ రంగంలో ఈ ప్రయత్నాలు సఫలమైతే జిల్లా పూర్వ వైభవానికి మార్గం ఏర్పడుతుంది. విజయనగరం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతులు సంప్రదాయ పంటలైన వరి, చెరకు వంటి సాధారణ పంటలపై ఆధారపడే స్థితిని విడిచిపెట్టి వాణిజ్య పంటలు, పప్పు దినుసులు, తృణధాన్యాలు సాగు అవలంబించాలి. విజయనగరం సానపెట్టాల్సిన వజ్రం. వజ్రం సానబెట్టకపోతే ఒక రాయి ముక్కలాగే ఉంటుంది. సానపెడితే కోట్ల విలువైన వజ్రమవుతుంది. విజయనగరంలో కూడా అపారమైన వనరులున్నాయి. వీటిని వినియోగంలోకి తెస్తే అంతులేని సంపద సృష్టించొచ్చు. ఉత్తరాంధ్రలో కీలకమైన విజయనగరం జిల్లాలో 27 రెవెన్యూ మండలాలు, 10 పట్టణాలు, 1000 గ్రామాలున్నాయి. చరిత్రగల విజయనగరం సంస్కృతి, కళల నిలయమైన విజయనగరం పూర్తిగా పాలకుల నిర్లక్ష్యానికి గురై గత కీర్తిని కోల్పోయింది. జిల్లా సాంస్కృతిక ప్రముఖులు రాజాసాహెబ్ డాక్టర్ పివిజి రాజు, శ్రీ గురజాడ శ్రీ ఆదిభట్ల నారాయణదాస్, కోడి రామమూర్తి, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, మహారాజా కళాశాల వంటి సంస్థలు విజయనగరం కీర్తిని ఇనుమడింపచేశారు. అక్షరాస్యత గణాంకాలు. 1879లో ఏర్పాటైన మహారాజా కళాశాల విద్యా కుసుమాలు వ్యాపింపచేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 58.89% అక్షరాస్యత రేటు ఉంది. జనాభాలో 68.15% పురుషులు, 49.87% స్త్రీలు ఉన్నారు. సవాళ్లు ఎదుర్కొంటున్న ఆక్వా రంగం. విజయనగరంలో ఆక్వాకల్చర్ రంగం సవాళ్లను ఎదుర్కొంది. నాగావళి, గోస్తని, సువర్ణముఖి, చంపావతి, వేగావతి, గోముఖి వంటి నదులున్న జిల్లాల్లో అతి తక్కువ ఆక్వాకల్చర్ సాగవుతోంది. పూసపాటిరేగ మండలంలో అక్కడక్కడా ఆక్వారంగం ఉనికి ఉంది. వ్యవసాయం విజయనగరం జీవనాడి.
విజయనగరం జిల్లా వాసుల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. 70% మంది కార్మికులు వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నారు. వర్షాధార వ్యవసాయం అస్థిర వర్షపాతంపై ఆధారపడి ఉంది. నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పశువు సంపద సమృద్ధిగా ఉన్నప్పటికీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. 2023లో జరిగిన జనాభా గణన ప్రకారం పశువులు, గేదెలు, గొర్రెలతో సహా 23.70 లక్షల పశువులున్నాయి. అటవీ సంపద. అటవీ ప్రాంతం భౌగోళిక విస్తీర్ణంలో 17.8%. అటవీ ఉత్పత్తుల రంగంలో కొత్తగా 10,000 ఉద్యోగాలు కల్పించవచ్చు. సముద్ర వనరులు మరియు ఖనిజ సంపద. తీర ప్రాంతం 28 కిలోమీటర్ల పొడవున పూసపాటిరేగ, భోగాపురం వంటి గ్రామాల్లో 6,993 మంది మత్స్యకారులు ఉన్నారు. ఉప్పు సాగు భూములున్నాయి. గనులు. అధిక నాణ్యత గల మాంగనీస్, సున్నపురాయి మరియు క్వార్ట్జ్ వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంది. పర్యాటకం. విజయనగరం పునరుజ్జీవనానికి కీలకమైన టూరిజం. కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, విజయనగరం కోట, మోతీమహల్, అలకానంద ప్యాలెస్, తోటపల్లి బ్యారేజీ వంటివి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. పర్యాటక రంగంలో కొత్తగా 5,000 ఉద్యోగాలు కల్పించవచ్చు. నీటిపారుదల ప్రాజెక్టులు. ప్రధాన, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు విజయనగరం వ్యవసాయ పరివర్తనకు వెన్నెముక. 70,770 ఎకరాల ఆయకట్టుకి నీరందించే తోటపల్లి బ్యారేజీ ప్రధానమైనది. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. విజయనగరం పూర్వ వైభవం కోసం రోడ్ మ్యాప్. విజయనగరం సాధికారత కోసం, పూర్వ వైభవం కోసం గేదెల శ్రీనుబాబు ఒక రోడ్డు మ్యాప్ సిద్ధం చేశారు. ఇది కల కాదని, సాకారమయ్యే ఒక ఆశయమని ఆయన అంటారు. విజయనగరం జిల్లాకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని వనరులున్నాయని, చెయ్యాల్సిన కృషి మాత్రమే మిగిలి ఉందన్నారు. వ్యవసాయ నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా, దాని రైతులకు అవగాహన కల్పించడం ద్వారా మరియు స్థానికంగా వ్యవసాయాధారిత అనుబంధ పరిశ్రమలను స్థాపించడం ద్వారా విజయనగరం సాధికారత సాధ్యమవుతుందన్నారు. విజయనగరం విశేషాలు, గణాంకాలు, వనరులు. విజయనగరం జిల్లాకు జిల్లా కేంద్రం విజయనగరంగా ఉంటూ అసెంబ్లీ నియోజకవర్గాలు రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, శృంగవరపుకోట, గజపతి నగరంగా ఉన్నాయి. బొబ్బిలి, చీపురుపల్లి మరియు విజయనగరం 3 రెవెన్యూ డివిజన్లతో 27 మండలాలు ఉన్నాయి. బొబ్బిలి డివిజన్లో బొబ్బిలి, రాంభద్రపురం, బాడంగి, తెర్లాం, గజపతి నగరం, దత్తరాజేరు, బొండేపల్లి, మెంటాడ మండలాలు ఉన్నాయి. చీపురుపల్లి డివిజన్లో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిద, వంగర, రేగిడామదాల వలస, సంతకవటి, రాజా మండలాలు ఉన్నాయి. విజయనగరం రెవెన్యూ డివిజన్లో విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, శృంగవరపుకోట, జామి, వేపాడ, లక్కవరపుకోట, కొత్త వలస ఉన్నాయి. విజయనగరం జిల్లా 4,122 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిలో దాదాపుగా 19.2 లేదా 20 లక్షల జనాభా దాదాపుగా ఉన్నారు. అంటే 20 జిల్లాలు విడిపోయిన తర్వాత. విజయనగరం జిల్లాలో ప్రధానంగా 40కి పైగా పెద్ద పరిశ్రమలు. ఈ పెద్ద పరిశ్రమలు ఏంటంటే మేజర్గా స్టీలు, ఫెర్రో మిశ్రమాలు మరియు ఫార్మా రసాయన పరిశ్రమలు, షుగర్ రిలేటెడ్ చెరుకు పరిశ్రమలు, అలాగే జీడిపప్పు ప్రాసెసింగ్ సెంటర్లు అలాంటివి ఉన్నాయి. వీటి ద్వారా దాదాపుగా ఒక 30,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తే ఈ ఎంఎస్ఎంఈలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు దాదాపు ఒక 4,000 దాకా ఉన్నాయి. ఈ 4,000 పరిశ్రమల నుంచి దాదాపుగా ఒక 40,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. అంటే విజయనగరంలో ప్రైవేట్గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు దాదాపుగా 70,000 మంది ఉన్నారు. ఇవే కాకుండా వ్యవసాయ ఆధారిత సేంద్రియ కూరగాయలు, అలాగే పరిశ్రమల స్థాపన, సుస్థిర ఆర్థిక వ్యవసాయ కారిడార్లు నిర్మించడం ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో ఒక 50,000 మందికి ఉద్యోగాలు కల్పించగలం. కొత్తగా ఏర్పడిన విజయనగరం జిల్లాలో సాగుకి అనువైన భూములు దాదాపుగా 4 లక్షల హెక్టార్లు ఉంది. కానీ 4 లక్షల హెక్టార్లలో కేవలం 3 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేస్తున్నారు.
ఆ 3 లక్షల హెక్టార్లలో కూడా దాదాపుకు 1.75 లక్షల హెక్టార్లు వర్షాధారము, మిగిలిన 1.25 లక్షల హెక్టార్లకు మాత్రమే చెరువులు జలాశయాల ద్వారా సాగునీరు అందుతుంది. ఇక రైతుల విషయానికి వస్తే 1990 నాటికి విజయనగరంలో 4.5 లక్షల మంది రైతులు మరియు 4 లక్షల మంది రైతు కూలీలు ఉండేవారు. కానీ 2020 సంవత్సరం వచ్చినప్పటికీ కేవలం 3 లక్షల మంది రైతులు మాత్రమే ఉంటూ 3.5 లక్షల మంది రైతు కూలీలుగా ఉన్నారు. అంటే దాదాపుగా 1 లక్ష మంది రైతులు వలసపోయారు. ఇంకొక 1 లక్ష మంది రైతు కూలీలు మన విజయనగరం జిల్లా నుంచి వలసపోయారు. ఇక నియోజకవర్గాల విషయానికి వస్తే 1990 కన్నా ముందు మన విజయనగరం జిల్లాలో దాదాపుగా 11 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉండేవి. అలాగే మన శ్రీకాకుళంలో కూడా 12 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ 2005, 2006, 2010 ఆ టైంకి వచ్చినప్పటికీ విజయనగరం నియోజకవర్గాలు కేవలం 9 ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గాలు కేవలం 10 ఉన్నాయి. అంటే 4 నియోజకవర్గాలు అంతరించిపోయి దాదాపు 30 లక్షల మంది గత 30 సంవత్సరాల్లో మన 2 జిల్లాల నుంచి వలసపోవడం జరిగింది. మన విజయనగరం జిల్లాలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. దాదాపుగా 70% మంది ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. విజయనగరం జిల్లాలో సాగు విస్తీర్ణము దాదాపుగా ఒక 3 లక్షల హెక్టార్లు ఉంటే అందులో 1.75 లక్షల హెక్టార్లు కంప్లీట్గా వర్షాధారము, ఇలాగ ఇంకొక 1.25 లక్షల హెక్టార్లు సాగునీరు ఉంది. ఇందులో 60% మీద ఆహార పంటలు వరి, సజ్జలు, రాగులు మరియు ఒక 40% వాణిజ్య పంటలు అంటే చెరుకు, వేరుశనగ, గోగునార ఇలాంటి. ఇప్పుడు గోగునార అంతగా పండించట్లేదు కానీ చెరుకు, వేరుశనగలు అలాగే పండిస్తున్నారు. దాంతోపాటు రీసెంట్గా ఈ మామిడి, జీడి మామిడి ఇలాంటివి కూడా పండిస్తున్నారు. సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే వీటితో పాటు సేంద్రియ కూరగాయలను మనం పండించి ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఫుడ్ ప్యాకేజింగ్ సెంటర్స్ కానీ మనం ఏర్పాటు చేయగలిగితే తద్వారా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదే రైతుల యొక్క పిల్లలకి, రూరల్లో ఉన్న యువతకి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. దాంతోపాటు రైతులకి తగిన గిట్టుబాటు ధర వస్తుంది. దీని ద్వారా వచ్చే 4-5 సంవత్సరాల్లో ఒక 50,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం